నమస్తే అండి. నేను రత్నపిల్ల. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈరోజు ఒక సెలబ్రేషన్ మాత్రమే కాదు. మహిళల హక్కులు, సమానత్వం, అలాగే గౌరవం కోసం జరిగిన ఒక పోరాటాన్ని గుర్తు చేసుకునే రోజుగా మనం చూడాలి. ఒకప్పుడు మహిళలకి చదువుకునే హక్కు లేదు. సమాజంలో మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు. తమ నిర్ణయాలను తీసుకునే అవకాశం కూడా ఆ రోజుల్లో ఉండేది కాదు. కానీ ఎంతోమంది మహిళలు చాలా ధైర్యంగా ముందుకొచ్చి హక్కుల కోసం పోరాడారు. ఆ పోరాట ఫలితమే ఈరోజు మహిళలు ప్రతి రంగంలో నిలబడుతున్నారు, గెలవగలుగుతున్నారు. ఈ రోజుల్లో మహిళలు విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, రాజకీయాలు కావచ్చు, క్రీడలు, విజ్ఞానం ప్రతి రంగంలోనూ తన ప్రతిభను చూపిస్తూ ఉన్నారు. ఇలాంటి బాధ్యతల్ని చేస్తూనే ఉన్నారు. సమాజంలో ఒక గొప్ప పాత్రని పోషిస్తున్నారు. కానీ నిజంగా చూస్తే ఇంకా చాలా సవాళ్లున్నాయి. కొన్ని చోట్ల మహిళలపై వివక్ష, భద్రత సమస్యలు, అవకాశాల్లో అసమానతలు ఇంకా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అలాగే స్త్రీకి వచ్చిన స్వేచ్ఛను అపహాస్యం చేసే విధంగా కూడా కొన్ని సంఘటనలు మనకి కనిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే స్వేచ్ఛ అంటే బాధ్యతతో ఉండాలి. కానీ విచ్చలవిడితనం కాదు. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సొస్తుంది అంటే, యాజ్ ఎ ఫ్యాకల్టీగా ప్రస్తుతం అమ్మాయిలు చూస్తున్న విషయంలో స్వేచ్ఛని, ఈ పాశ్చాత్య సంస్కృతిని తప్పుదారి పట్టిస్తున్నారు అని ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే మహిళా దినోత్సవం అంటే కేవలం శుభాకాంక్షలు చెప్పే రోజుగా కాదు. మహిళల్ని గౌరవించాలి, సమాన అవకాశాల్ని కల్పించాలి, వారి కలలని ప్రోత్సహించాలి. ప్రతి అమ్మాయి కూడా చదువుకోవాలి, తనపై నమ్మకాన్ని పెంచుకోవాలి, తన కలలను సాధించుకోవడానికి ధైర్యంగా ముందుకేయాలి, తన హక్కులతో పాటు తన బాధ్యతల్ని నెరవేర్చాలి, విచ్చలవిడితనం కాకుండా ఒక బాధ్యతతో ముందుకడుగేయాలి. ఒక మహిళ ఎదిగితే కుటుంబం ఎదుగుతుంది, సమాజం ఎదుగుతుంది, దేశం ముందుకు సాగుతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళకి నా హృదయపూర్వక శుభాకాంక్షల్ని తెలియజేస్తూ మహిళల్ని గౌరవిద్దాం, మహిళా శక్తిని గుర్తిద్దాం, సమానత్వంలో ఉన్న సమాజాన్ని నిర్మిద్దాం. ప్రతి ఒక్కళ్ళకి మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు.